హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తోటకూర ఫ్రై అండి. ఈ తోటకూర ఫ్రై అనేది క్విక్‌గా, ఈజీగా తయారైపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులోకి 2, 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మీడియం సైజ్‌గా 3 ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలయినియండి. ఇందులోకి యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలాగ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ ఉల్లిపాయల ముక్కలనేవి కొద్దిగా రంగు చేంజ్ అవ్వాలండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా బయటికి రావాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక 3 కట్టల దాకా ఆ తోటకూరని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను మీడియం సైజు 3 తోటకూర కట్టల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఈ ఆకుకూరనంతటిని యాడ్ చేశాక మూత పెట్టేసుకోండి కదపకుండా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా ఆయిల్‌లో ఒక 2 నిమిషాల దాకా ఇలా కలపండి. ఇక్కడ మనకి తోటకూర అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకుందాం. ఈ కారాన్ని యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం ఇలా కలుపుకోండి. ఈ తోటకూర ఫ్రై అనేది మనకి పప్పుచారులోకి కానీ, టమోటా రసంలోకి కానీ సైడ్ డిష్‌గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల దాకా మగ్గనివ్వండి. ఇప్పుడు మెత్తగా మగ్గిపోయింది ఈ ఆకుకూర అనేది మనకి. ఇక్కడ ఆయిల్ కూడా బయటకొచ్చేసింది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి. క్విక్‌గా, ఈజీగా, హెల్తీ తోటకూర ఫ్రై అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.